హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఐబొమ్మ రవి ఎప్పుడైతే మన తెలంగాణ పోలీసులు ఐబొమ్మ రవి మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఈ వార్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయని చెప్పుకోవాలి. సో ఎప్పుడైతే ఐబొమ్మ నుంచి కామన్ పీపుల్కి మేము హెల్ప్ చేస్తున్నాము, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి రవి టీం సవాల్ విసిరారో, ఇది పర్సనల్గా సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్, హీరోస్ తీసుకున్నారనమాట. అలానే పోలీసులు కూడా మాకే మాస్ వార్నింగ్ ఇస్తావా అన్నట్టు రవి మీద చాలా నిఘా పెట్టారు. ఏది ఏమైనా ఒక అరెస్ట్ అయితే మన హైదరాబాద్లో జరిగింది, తెలంగాణ స్టేట్లో జరిగింది. ఎక్కడో ఫారెన్ కంట్రీలో ఉన్న రవిని తీసుకొచ్చి ఫైనల్గా హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సో ఒక తప్పు చేసిన వాళ్ళని, ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తే అందరూ తిడతారు, లేకపోతే ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటారు, నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, నెగిటివ్ వీడియోస్ కూడా చేస్తారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక క్రిమినల్ని పట్టుకుంటే, క్రిమినల్ అని అనుకుంటున్న రవిని పట్టుకుంటే అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఎక్కడ చూసినా రవి అన్న మా దేవుడు అని మాట్లాడుతున్నారు. అసలు రవికి ఇంత పాజిటివ్ ఆడియన్స్ ఎలా వచ్చారు, పాజిటివ్ ఫ్యాన్స్ ఎలా వచ్చారని మాట్లాడుకుందాము. ఫస్ట్ నుంచి మనం మూవీ ఇండస్ట్రీ పైన ఉన్న కంప్లైంట్స్ ఏంటి అంటే, ఏదైనా పెద్ద సినిమా వచ్చిందంటే టికెట్స్ రేట్స్ పెంచేస్తారు. థియేటర్లో వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా మినిమం 100 రూపీస్ ఉంటుంది. ఒక చిన్న సమోసా కొనుక్కుంటే 200 రూపీస్ ఉంటుంది. ఒక పాప్కార్న్ కొనుక్కుంటే 500 రూపీస్ ఉంటుంది. అంటే ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కంప్లీట్గా ఫ్యామిలీతో ఒక సినిమా చూడాలంటే మినిమం 3-4 వేలు అవుతాయి. 4-5 సినిమా చూడాలంటే 3-4 వేలు అవుతాయి. అదే మన చిన్నప్పుడు సినిమా చూడాలంటే ఒక 50 రూపాయలు, 100 రూపాయలు సినిమా టికెట్లు ఉండేవి. 10 రూపాయలు, 30 రూపాయలు కూడా బాగా చిన్నప్పుడు ఉండేవి. సో అప్పుడు ఒక 100 రూపాయలు ఉంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం సినిమా చూసేవారు. సో ఇండస్ట్రీ కూడా జనాలపైన ఇలా అమౌంట్ని రుద్దేయడం రాంగ్ అని చెప్పి చాలామంది ఫ్యామిలీతో సినిమాలు చూడాలి అని ఉన్నా కూడా ఈ రేట్లు పెంచడం వల్ల థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం మానేశారు. ఎవరో ఒక్కరు మాత్రమే ఫ్యామిలీ నుంచి ఏదైనా ఒక మంచి సినిమా వస్తే వెళ్ళి చూడగలిగే సిచ్యువేషన్ ఇక్కడ నెలకొల్పారనమాట. దీనికి రీజన్ ఎవరు అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు తీసిన సినిమా ఎక్కువ పెట్టి చూస్తారు. మేము టికెట్ రేట్లు పెంచుతాం, మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి, ఓటీటీలో చూసుకోండి అని చెప్పి దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు, నచ్చితే చూడండి లేకపోతే లేదు అని చెప్పి, మా సినిమాలు చూడమని అడగలేదు అని చెప్పి ఒక డైలాగ్ వేసేసారు. సో కామన్ పీపుల్కి ఎందుకు రవి ఇంత కనెక్ట్ అయ్యాడు అంటే, వచ్చిన ప్రతి సినిమా కొద్ది గంటల్లోనే పైరసీ చేసి మంచి కాపీతో ఐబొమ్మలో వస్తుంది. ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్, మూవీ రూల్స్ అని ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి. చాలామంది తెలుగు సినిమాలు చూసేది మూవీ రూల్స్, ఐబొమ్మ. ఐబొమ్మ కంటే పెద్ద నెట్వర్క్ మూవీ రూల్స్. బట్ మూవీ రూల్స్ని పట్టుకోకుండా, ఆ నెట్వర్క్ని కదిలించకుండా ఓన్లీ రవినే ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు టార్గెట్ చేశారు? ఇంతమంది విఐపి గెస్ట్లు అందరూ దిగిపోయి రవిని ఎన్కౌంటర్ చేయాలి, రవిని జీవిత ఖైదు వేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దీంట్లో ఎందుకంత కోపం, రవి మీద సినిమా ఇండస్ట్రీకి ఎందుకంత పగ అని మాట్లాడుకుంటే, దీంట్లో మనం కొన్ని లాజికల్ పాయింట్స్ చూడొచ్చు. ప్రీవియస్ కూడా సో మూవీ రూల్స్లో మిగతా కొన్ని ఆన్లైన్ సైట్స్లో మిగతా సినిమాలు కూడా డౌన్లోడ్ అయి పెడుతున్నాయి. ఆ సినిమాలను ఎందుకు పట్టుకోలేదు? ఐబొమ్మకి సంబంధించి రవిని ఒకటే ఎందుకు టార్గెట్ చేశారు? ఒకవేళ మీరు నిజంగా మీరు నష్టపడ్డారు, ఓకే, తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, లోన్ యాప్స్ ప్రమోట్ చేశాడు, మిగతా వాటిల్లో కూడా వస్తున్నాయి కదా, మరి రవిని పట్టుకున్నారు, ఐబొమ్మని క్లోజ్ చేస్తామంటున్నారు, ఇంతవరకు బాగుంది. మిగతా వెబ్సైట్స్ మీద మీరు ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు ఏం రియాక్ట్ అవ్వలేదు? అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే, మూవీ రూల్స్ ఐబొమ్మ కంటే చాలా పెద్ద నెట్వర్క్, దాన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. సో రవికి ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో రవిని ఏమైనా చేసినా ఎవరు అడగరు కాబట్టి వాంటెడ్గా టార్గెట్గా తీసుకుని పోలీసులకి ఛాలెంజ్ విసిరాడు కాబట్టి తెలుగు హీరోలందరూ సర్జనార్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మొరపెట్టుకుంటే వాంటెడ్లీ పట్టుకున్నారు. ఇదంతా వాంటెడ్లీ చేయించారు. ఈ కేసు నిలవదు, రవి అన్నని ఏం చేయలేరు అని చెప్పి సోషల్ మీడియాలో రవి ఫ్యాన్స్ అందరూ కమెంట్స్ పెడుతున్నారు. రవి మీద 2 సెక్షన్లు పెట్టారు. ఒకటేమో 7 సంవత్సరాలు శిక్ష పడేలాగా పైరసీకి సంబంధించి పెట్టారు. ఒకటేమో 666E, 666C పెట్టారు. దీంట్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు. సో ఒక కేసులో రవి అడ్వకేట్ చెప్పేది ఏంటి అంటే, ఇది ఒక పెద్ద క్రైమ్ కాదు, నేను ఈజీగా 1 వీక్లో రవిని బయటకు తీసుకొస్తాను అని చెప్పి సలీం గారు చాలా కాన్ఫిడెంట్గా ఈ కోడికత్తి కేసు కానివ్వండి, ఆ గులకరాయ్ కేసు వాదించిన సలీం గారు, నేను ఇలాంటి ఛాలెంజింగ్ కేసులు మాత్రమే తీసుకుంటా అని చెప్పి రీసెంట్గా ఆయన బయటకు వచ్చి రవి కేసు వాదిస్తున్నారు. సో సిబిఐ వాళ్ళు
వీళ్ళేం మాట్లాడుతున్నారంటే ఈలోపు మాకు కొంచెం విచారణ చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి రవిని మేము ఒక 5 days కస్టడీలో ఉంచుకొని కొన్ని ఇంకా ఎంక్వైరీ చేయాలి అని చెప్పారు. సో నిన్నటితో 5 days ముగిసాయి అనమాట. సో ఈ 5 daysలో పోలీసులకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా అని చెప్పి వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు. బట్ రవి నుంచి వచ్చిన ఆన్సర్ ఒకటే, మర్చిపోయాను, గుర్తులేదు. ఏ పాస్వర్డ్స్ అడిగినా ఏది అడిగినా ఇదే ఆన్సర్ చెప్తున్నాడు. ఈ 5 days రిమాండ్కి అతన్ని పంపించిన పోలీసులు చేసిన ఎంక్వైరీ మొత్తం దేనికి యూజ్ కాలేదు. రవి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి లాగలేకపోయారు అనేది తెలిసింది. సో ఇప్పుడు బెయిల్కి అప్లై చేసుకున్న తర్వాత పిటిషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన జడ్జిమెంట్ బెయిల్ వస్తుందా రాదా అనేది రేపటికి 100% క్లారిటీ వచ్చే సిచ్యువేషన్ ఉందన్నమాట. ఇదే టైంలో పోలీస్ వాళ్ళు మాకు ఈ కస్టడీకి ఇచ్చిన 5 days సరిపోలేదు, తనని ఇంకా ఎక్కువ ఎంక్వైరీ చేయాలి, సో మాకు ఇంకొంచెం టైం కావాలి అని చెప్పి పోలీస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగిందంట. బట్ రవి సైడ్ మాట్లాడే అడ్వకేట్స్ అందరూ ఏం మాట్లాడుతున్నారంటే, ఇంతకంటే క్రైమ్స్ చేసిన వాళ్ళందరూ బయట చాలా హాయిగా జాలీగా తిరుగుతున్నారు, వాళ్ళందరి మీద పెట్టని కేసులు. ఇప్పుడు రవికి ఒక కేసులో బెయిల్ తీసుకొని మేము బయటికి తీసుకొచ్చినా కూడా ఇంకొక కేసు పెట్టి మళ్ళీ రవిని లోపలేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇదంతా ఓన్లీ రవికి బెయిల్ రాకూడదు, రవి జైల్లోనే ఉండాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో ఒక కేసులో బెయిల్ తీసుకొస్తే ఇంకో కేసులు పెట్టడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏది ఏమైనా మా ఫైట్ అయితే మేము చేస్తాము, ఈ కేసు నిలవదు అని చెప్పి మాట్లాడుతున్నారు. రవి చేసింది తప్పే, రవి చేసింది రైట్ అని మనం మాట్లాడలేము. కాకపోతే బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేశాడు, అంతవరకు మనం దీన్ని ఖండిస్తాము. బట్ ఇంతకంటే తప్పులు చేసిన వాళ్ళ మీద పోలీసులు ఎందుకు ఇంతే సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు అనే పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎక్కువ రేస్ చేశారు. ఇది చాలా వైరల్ అవుతుంది. డైరెక్ట్గా సర్జనర్ గారికి అందరూ క్వశ్చన్ చేసేది ఏంటి అంటే, మిగతా తప్పు చేసిన వాళ్ళని కూడా, మిగతా దొంగల్ని కూడా, మిగతా రేపిస్టుల్ని కూడా ఇంతే త్వరగా పట్టుకుని ఇంతే త్వరగా న్యాయం జరిగేలాగా మీరు ఇప్పటి వరకు చేయలేదు. మీకు రిటైర్మెంట్ తీసుకునే ఇది వచ్చింది కాబట్టి మీరు అలాంటివి చేసి చూపించండి, ఇది నేను మీకు ఇస్తున్న సవాల్ అని చెప్పి డైరెక్ట్గా సర్జనర్ గారి గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, సర్జనర్ గారి నుంచి కానివ్వండి ఎటువంటి రియాక్షన్ రాలేదు. సో మరి రేపు రవికి నిజంగానే బెయిల్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఫర్దర్గా తన మీద మళ్ళీ కొత్తగా పెట్టే కేసులు ఏంటి, అసలు దీన్ని ఎలా చూస్తారో అనేది అర్థం కావట్లేదు. ఇది ఓన్లీ పర్సనల్గా తీసుకుని చేసిన అరెస్ట్ అని అందరూ చెప్తున్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఈ కేసు నిలవదు అని మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా రేపు జడ్జ్మెంట్ వచ్చే వరకు తనకి బెయిల్ వస్తుందా రాదా అనేది అయితే వేచి చూడాలి. మరి అలానే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదున్నా పబ్లిక్గా మాట్లాడేసుకుంటున్నారు కాబట్టి ఇన్ని కమెంట్స్ వచ్చిన తర్వాత నిజంగానే మరి మూవీ రూల్స్ మీద కూడా ఇంత యాక్షన్ తీసుకుంటారా, ఇంత జరుగుతున్న తర్వాత కూడా రీసెంట్గా వచ్చిన కొత్త సినిమాలు మూవీ రూల్స్లో మళ్ళీ పైరసీ పెట్టారు. అంటే పైరసీని మేము ఇంతగా ఖండిస్తున్నాము అని చెప్పి ఐబొమ్మకి సంబంధించిన రవిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మూవీ రూల్స్లో మళ్ళీ పైరసీ జరిగింది, మళ్ళీ వీడియో అప్లోడ్ చేశారు. అంటే హ్యాకర్స్ ఇలాంటి వెబ్సైట్లు నడిపే వాళ్ళు అసలు పోలీసుల్ని కేర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. సో దాన్ని ఎందుకు ఖండించలేదు, మీరు ఇంత సీరియస్గా ఉన్న మూవీ రూల్స్లో సినిమా ఎలా అప్లోడ్ అయ్యింది, దాన్ని ఎలా ఆపుతారు అని చెప్పి పబ్లిక్ మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి అసలు మన తెలంగాణ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది అయితే ఫర్దర్గా చూద్దాము. రేపు రవికి బెయిల్ వస్తుందా లేదా, అసలు రవి చేసింది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా, ఒకవేళ తను తప్పు చేసినా కూడా ప్రజల్లో దానికి పాజిటివ్ ఫీల్ ఉంది. అండ్ విచారణ అయిపోయిన తర్వాత పోలీసులు ఈరోజు చెప్పిన విషయం ఏంటి అంటే, రవి అనేవాడు పెద్ద క్రిమినల్, తన మైండ్ చాలా క్రిమినల్ మైండ్ సెట్. సో భార్యని తన పాపని కూడా కొడుతూ ఉండేవాడు, టార్చర్ చేసేవాడు అని చెప్పి విచారణలో తేలింది అని చెప్తున్నారు. ఇది రవి చెప్పిన మాటలా లేకపోతే రవి భార్యని పిలిచి ఎంక్వైరీ చేశారా తెలీదు. అలానే ప్రాపర్టీకి సంబంధించి కూడా రవి ఫ్రెండే రవిని ఇప్పుడు పట్టించాడు అని మాట్లాడుతున్నారు. ఒక ఫ్లాట్ లోన్ ఉంటే అది క్లియర్ చేసేసాడు, పోలీసుల నుంచి ఎటువంటి మెయిల్కి రిప్లై రాలేదు కాబట్టి హైదరాబాద్ పోలీసులు నన్ను మర్చిపోయి ఉంటారు అనే ధీమాతో రవి హైదరాబాద్ వచ్చాడు. అదే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్ చేరవేయడం వల్ల ఫ్రెండ్ వల్ల పట్టించారు అని చెప్పి చెప్తున్నారు. రవి వైఫ్ తను చాలా సాడిస్ట్, నన్ను టార్చర్ చేస్తూ ఉంటాడు, ఇలాంటి క్రిమినల్ పనులు చాలా చేశాడు, సరౌండింగ్లో ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకుని కూడా దాని నుంచి స్కాములు చేసేవాడు, కన్న కూతురు అని కూడా చూడకుండా టార్చర్ చేసేవాడు, తిట్టేవాడు. డివోర్స్ కూడా
ముందే వాంటెడ్లీ ముందే సైన్ పెట్టించుకున్నాడు. ప్రాపర్టీస్ కూడా మాకేమీ దక్కకుండా ప్రాపర్టీస్ అన్నీ ముందే సేల్ చేసేసుకొని ఎక్కడ తెలియకుండా అన్నీ మార్చేసుకున్నాడు. సో రవి వల్ల మేము నష్టపోయాము అని చెప్పి రవి భార్య పిల్ల కూతురు చెప్పినట్టుగా ఒక వార్త అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఎక్కడ ప్రెస్ మీట్లు అయితే రాలేదు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే మనమైతే ఉన్నాము. ఓవరాల్గా మనం అడ్వకేట్తో ఇంకొక ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అసలు ఆయన వర్షన్ ఏం చెప్తారు ఏంటి అనే దాంతో ఇంకొక వీడియో చేస్తాను.